హీరోయిన్ త్రిష చుట్టూ ఇప్పుడు తమిళనాడు రాజకీయం ప్రారంభమైపోయింది. తాజాగా పెద్ద ఎత్తున ఉద్యమం టీవీకే వాళ్ళు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్కి వ్యతిరేకంగా. ఎందుకంటే ఇప్పుడు టీవీకే అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి విజయ్కి ఒకే ఒక తలనొప్పింది, అదే త్రిష అంటూ తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు ఇప్పుడు ఆందోళనకి దిగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. నెంబర్ 1. రెండవది, త్రిష అభిమాన సంఘం పుట్టుకొచ్చింది, రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఆ అభిమాన సంఘం పేరుతో త్రిషకి ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి అంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు, ఆమెని ఇప్పుడు తమిళానికి సంబంధించినటువంటి పోరాట యోధురాలు వేలు నాచియార్తో, అలాగే మధుర మీనాక్షి ఆశీస్సులతో అంటూ పోస్టర్లు వెలిసినాయి ఆమెకి అంటూ. ఇప్పుడు టీవీకేలో ఆమె ఏమీ అధికారికంగా జాయిన్ కాలేదు. ఇప్పటికి కూడా విజయ్ అయితే తనతో సంబంధం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమెని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేగా చేసి డిప్యూటీ సీఎం చేయాలన్నది ఒక ఫీలింగ్. బట్ విజయ్ తన అభిప్రాయం ఏంటో ఇంతవరకు బయట పెట్టలేదు ఆమె విషయంలో. కాకపోతే సాయంత్రం అయితే ఆమె ఇంటికి వెళ్తారన్నది మాత్రం అక్కడ తమిళియన్స్ అందరూ చెప్పుకుంటున్నట్టు. ఇప్పుడు మరి ఏం జరుగుతుంది? ఒకటే, అక్కడ ఒక లోక్సభ సీటు ఖాళీ అయింది, ఒక అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. అసెంబ్లీ సీటు ఒకటేంటి, దాదాపు 6-7 ఖాళీ అయింది. ఆమెని కనుక మరొక జయలలిత చేయదలుచుకుంటే ఒక టైపు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రిగా తీసుకుని ఆ తర్వాత కొనసాగించడం లేదు. జాతీయ రాజకీయాల్లో టీవీకే తరపున ఆల్రెడీ ఇంతకుముందే బీజేపీ వాళ్ళతో కలిసి చక్రాలు తిప్పింది విజయ్ కోసం. కాబట్టి ఎంపీ సీట్ ఇచ్చి లోక్సభ తరపున గెలిపించడం, లేకపోతే రాజ్యసభ తరపున గెలిపించడం చేసి కథ నడిపించేటటువంటి వ్యవహారం చేయాలి. ఏం జరుగుతుందో చూడాలి.